గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మందికి 3,174.43 కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకం రెండో విడత విడుదల కార్యక్రమాన్ని గురజాల నియోజకవర్గ పరిధిలో 35,676 మందికి 23.26 కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిడుగురాలపట్నంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన రెండో విడత విడుదల కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, ఈ కార్యక్రమంలో పిడుగురాలపట్నంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తురక వీరాస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీకృష్ణదేవరాయలు, పిడుగురాళ్ల మండల వ్యవసాయ అధికారి సంధ్యారాణి, మాచవరం మండల వ్యవసాయ అధికారి రావమ్మ, దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేశు, గురజాల మండలం వ్యవసాయ అధికారి పుల్లారెడ్డి మరియు గురజాల నియోజకవర్గ పరిధిలోని మండల కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు, తాగునీటి సంఘాల అధ్యక్షులు, వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు గురజాల నియోజకవర్గ రైతులు, రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, ఇది రెండో విడత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో 35,676 మందికి 23,26,00,000 రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ టర్మ్లో ఫస్ట్ స్పెల్లో 35,595 మందికి 25,92,00,000, అంటే దాదాపుగా 50 కోట్లు ఒక నియోజకవర్గంలోనే ఈ పథకం కింద మా రైతాంగానికి రావడం జరిగింది. మనం చూస్తే ఈ పథకాలన్నీ కూడా సూపర్ 6 అమల్లో భాగం. అదేవిధంగా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. 1924 మధ్య ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలని తుంగలో తొక్కి కనీసం కెనాల్ రిపేర్స్ చేయలేదు, రోడ్లు వేయలేదు, రైతులకి పనిముట్లు ఇవ్వలేదు, రైతు రథాలు ఇవ్వలేదు, ఫర్టిలైజర్ ఇవ్వలేదు, పెస్టిసైడ్స్ ఇవ్వలేదు. ఏ ఒక్క అగ్రికల్చర్ సెక్టర్లో కానీ హార్టికల్చర్ సెక్టర్లో కానీ ఏ ఒక్క పథకం కూడా రైతులకి ఇవ్వలేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అరాచకం మన ప్రభుత్వంలో లేదు, అభివృద్ధి మన ప్రభుత్వంలో ఉంది. సో అందుకనే అహంకారంతో విర్రవీగిన రాజకీయ పార్టీలు 1924 మధ్య 5 సంవత్సరాలు ఒక అగమ్యగోచరంగా పరిపాలించిన రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితి ఉంది. పథకాలు ఒకటి కూడా రాలేదు. ఈరోజు ఆ ఇబ్బంది ఈరోజు సంవత్సరాలు అయినా కానీ మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి చాలా సీనియారిటీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని పథకాలన్నీ కూడా ఎక్కడ చెప్పిన పథకాలు ఇబ్బంది లేకుండా కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. 51 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా వీళ్ళ దూరంలో మాత్రం మార్పు రాలా. ఏ వర్గం దూరం అయిపోయింది, ఏ వర్గం మనకి ఓట్లు వేయలేదు, మనం ఎలా చేయలేదు లేకుండా ఇంకా ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అది ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక ఛాన్స్ అయిపోయింది. ఇక రెండో ఛాన్స్ అనేది ఆ పార్టీకి ఉండకూడదు, ఉండబోదు కూడా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీకు ఉదాహరణ కూడా ఒకటి చెప్తున్నాను. మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు మనం చూస్తే వరుసగా ఏ విధంగా అక్కడ ఎన్డీఏ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? అక్కడ గతంలో 20 సంవత్సరాలు అక్కడ ఆర్జేడీ పరిపాలనలో తుపాకుల రాజ్యం, హత్యలు, మర్డర్లు, మానభంగాలు, ఆస్తులు ఆక్రమించుకోవటం, దోపిడీ విధానం ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో
ఆ బీహార్ చెబితేనే ఒక భయంకరమైన బందిపోట్ల వాతావరణం ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కల్చర్ అంతా పోయింది, అభివృద్ధి అక్కడ వచ్చింది. సో అన్నీ కూడా మీతో మేము డిస్కస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పథకం మరి ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం, ఎంతమందికి చేరుతా ఉందనేది కూడా ఈరోజు లెక్కలతో సహా రైతుల పేరుతో సహా మనం ఇచ్చాం. కాబట్టి తప్పకుండా ఇది విస్తృతంగా రైతాంగంలో కూడా తీసుకెళ్ళండి. ఇది కూడా రైతులకు పూర్తిగా మనం అనుకూలమైన ప్రభుత్వం ఇది. కాబట్టి ఆ 5 సంవత్సరాల ఒక ఆటవిక పరిపాలన నుంచి ఈరోజు మరలా మనం ఒక మంచి పరిపాలన, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో అరాచకం లేకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించాలి, దీవించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏడీ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, హార్టికల్చర్ ఆఫీసర్లు, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ వ్యవసాయం దీని మీద కూడా ఇంకా దృష్టి సారించి రైతులకు ఏ విధంగా మనం మేలు చేయగలుగుతామో దాన్ని కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.